భయ్యా మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఒక బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ ట్రెండింగ్ క్యాప్సూల్ స్టైల్ డిజైన్ చూసేయండి. గాయ్స్ ఇది చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు స్క్రోల్ ఆపక తప్పదు. ఈ ఫార్మాట్ ఇప్పుడు బిజినెస్ ప్రమోషన్స్, కోచింగ్, ప్రొడక్ట్ లాంచ్‌లకి సూపర్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. కానీ డిజైనర్ లేకుండా ఇవి చేయగలరా అంటే నేనైతే యెస్ అనే చెప్తా. ఈ వీడియోలో మీకు 100% ఫ్రీగా ఏఐ టూల్స్‌తో ఒక క్లిక్‌తో క్యాప్సూల్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు బోనస్ టిప్ కూడా ఇస్తాను చూసేయండి. గాయ్స్ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే ఉంటారు. ఈ విధంగా ఇమేజెస్ పోస్ట్ చేసి వాళ్ళ బిజినెస్‌ని క్రియేటివ్‌గా అయితే ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళ కోర్స్ సెల్ చేసుకోవడానికి కోసం ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాడుతున్నారు. ఈ వీడియోని 2 పార్ట్స్ గా చూద్దాం. ఫస్ట్ వన్, ఈ వీడియోని ఏ విధంగా చేయాలి. సెకండ్ వన్, వీటిని చేశాక ఎక్కడ ఉపయోగించాలి లేదా ఎలా ఉపయోగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. దీనికోసం మనం ముందుగా బ్రౌజర్ లో చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ లో ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ అయితే మీకు ఇస్తాను. ఈ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతాయి. ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవడానికి టైం పడుతుంది. ఇక్కడ లోడ్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతాయి అనమాట చాట్ జీపీటీలో. ప్రాంప్ట్ అనేది ఎంత బాగా ఇస్తే మనకి ఇమేజెస్ అనేవి అంత బాగా జనరేట్ అవుతాయి. దీంట్లో ప్రాంప్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మనం కావాలంటే దీంట్లో మనం లోగో కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇస్తాను, థమ్స్ అప్ లోగోని. దీంట్లో ఇమేజ్ అనేది ఎలా అటాచ్ చేయాలంటే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనకి ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఫైల్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను నేను. అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ లోగోకి సంబంధించిన ఇమేజెస్ అయితే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా క్యాప్సూల్ ట్రెండింగ్ లో అయితే ఇమేజెస్ అనేవి మనకి జనరేట్ అయిపోయాయి. ఈ విధంగా ఇమేజెస్ ని ఇన్‌స్టాగ్రామ్ లో బిజినెస్ ప్రమోషన్స్ కోసం వాడుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్ ప్రమోషన్స్ అనేవి కొంచెం క్రియేటివిటీగా ఉండడంతో అందరూ చూస్తారు కూడా మనల్ని. సో ఈ విధంగా ఈ క్యాప్సూల్ పిల్లోని అయితే జనరేట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీ సాయంతో. సెకండ్ వన్ వచ్చేసి ఈ ఇమేజెస్ ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలంటే ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులు, స్టోరీలు పెట్టుకుంటూ మన బిజినెస్ ని క్రియేటివ్ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇమేజెస్ ని మనం లింక్డ్ఇన్ క్రియేటివ్ బ్యానర్స్ గా వాడుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో వాడుకోవచ్చు. వెబ్సైట్ టెస్టిమోనియల్స్ గా కూడా వాడుకోవచ్చు. ఇంకా వాట్సాప్ ప్రమోషన్స్ గా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇమేజెస్ క్రియేట్ చేయడం వల్ల పీపుల్ అనేది ఖచ్చితంగా చూడడం అయితే మొదలు పెడతారు. ఎందుకంటే వీటిని విజువల్ గా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా బోనస్ టిప్ ఏంటంటే ఈ వీడియో స్టార్టింగ్ లో చూసిన బాయ్ అనేవాడు కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసింది. మీకు ఆ విధంగా ఎలా చేయాలో కావాలంటే కామెంట్ లో ఏఐ మ్యాన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఏఐ డిజైన్స్, టూల్స్, క్రియేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.